వెల్కమ్ టు భారత్ నౌ. ముందుగా ముఖ్యాంశాలు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర రెయిన్ వాటర్ సంపు పనులను పరిశీలించిన సీఎం రేవంత్. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. అమరావతిలో కీలక పనులకు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం. నేటితో ఏడాది పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. అన్నదాతలను గాలికి వదిలేశారంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై వైసీపీ విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ ధ్వజం. ప్రభుత్వం స్పందించి రైతుల నుంచి ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలని మల్లాది విష్ణు డిమాండ్. రామాయంపేటలో ఘనంగా శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పలువురు. పడికొండలో సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో బీఆర్ఎస్ గురుకుల బాటలో ఉద్రిక్తత. ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన నాయకులను లోనికి రానివ్వకుండా అడ్డుకున్న పోలీసులు. సచిన్ రికార్డుకు చేరువలో జైస్వాల్. మరో 283 రన్స్ చేస్తే ఆల్ టైమ్ ఇండియా రికార్డ్ బ్రేక్. లాభాల బాటలో దేశీయ సూచీలు. సానుకూల ప్రభావాన్ని సూచిస్తున్న ఆసియా పసిఫిక్ మార్కెట్లు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర వరద నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ పంప్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రోడ్లపైన వరద మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్లను తగ్గించవచ్చని సీఎం తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంపులను నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇళంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో కీలక పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం 11,467 కోట్ల రూపాయల మేర పనులకు అథారిటీ ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సిఎస్ నీరబ్ కుమార్ తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. అథారిటీ తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి విషయంలో పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెడుతున్నామన్నారు. సీఎం అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 11,467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు నిర్ణయించామన్నారు. సీడ్ క్యాపిటల్లో నిర్మించే 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లలో 2,498 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లకు పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. వరద నివారణకు 1,585 కోట్ల రూపాయలతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్ తో పాటు రిజర్వాయర్ల నిర్మాణానికి నిర్ణయించాం. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ 4 ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాల పనులను 3,523 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2023 డిసెంబర్ 3న తెలంగాణలో ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సంవత్సర కాలంగా పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 3, 2023 ఈరోజు డిసెంబర్ 3, 2024 కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజార్టీ విజయం సాధించినాం. ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి జరిగిన పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ,
సంవత్సరం క్రితం కాంగ్రెస్ ను బలపరిచి గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో నా బాధ్యతను చూసి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన హుస్నాబాద్ ప్రజలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులకు సంబంధించి తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు, ఇతరత్ర భవిష్యత్తు 4 సంవత్సరాలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతోటి ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటుంది. ఇందుకు ప్రజలు ఏ విధంగానైతే గత సంవత్సరం ఆశీర్వదించినారో భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలను తిప్పికొట్టి దుష్ప్రచారాన్ని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయమని రాబోయే కాలం లోపల తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని అందిస్తామనే మాటతో అందరికీ మరొకసారి ఈ సంవత్సర పదవి కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వ పదవి 1 సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పొన్నం ప్రభాకర్. పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, శాంతి భద్రతల ఐజీ, సివిల్ సప్లైస్ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ, మారిటైమ్ బోర్డు సీఈఓ, కస్టమ్స్ అధికారి, కాకినాడ పోర్టు అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టుల వ్యవహారాలపై చర్చించారు. కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందులో భాగంగా కాకినాడ పోర్టు భద్రత కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్నందున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యక్రమాలపై నిఘాను కట్టుదిట్టం చేయనున్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెలా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని మడికొండలో సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో బీఆర్ఎస్ గురుకుల బాటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు రాధికారెడ్డి, రవి నాయకుల ఆధ్వర్యంలో సందర్శన నిమిత్తం ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన నాయకులను లోనికి రానియకుండా అడ్డుకున్నారు పోలీసులు. అనుమతి లేదంటూ బీఆర్ఎస్ నాయకులతో పోలీసులు వాగ్వివాదానికి దిగారు. దీంతో 50 మంది కార్యకర్తలు బలవంతంగా అరెస్టు చేసి మడికొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, అరకొర వసతులతో నిర్వహిస్తున్న గురుకులాల తీరును మార్చేందుకు, సమస్యలను తెలుసుకునేందుకే ఈ గురుకుల బాట అని అన్నారు. అలాంటి పిల్లల్ని బలంగా, దృఢంగా తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు కల్తీ ఆహారం పెడుతూ వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో, వాళ్ళని ఆసుపత్రుల పాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, వాళ్ళ మరణాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలను సందర్శించడం జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా సుమారుగా 48 మంది చిన్నారులు గత 10 నెలల్లో చనిపోవడం జరిగింది. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు. ప్రభుత్వం ఇంకా మొండిగా బిహేవ్ చేస్తున్నది. కాబట్టే ఈరోజు మేము ఈ పాఠశాలను సందర్శిస్తున్నాము. కానీ మేమేదో సంఘ విద్రోహ శక్తులమైనట్టు, మేమేదో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని నిర్బంధించడము, మమ్మల్ని అడ్డుకోవడము మూర్ఖత్వం. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు అన్ని సమస్యల వలయంగా ఈరోజు గురుకుల పాఠశాలలు తయారైనాయి. వాళ్ళ కాస్మెటిక్ బిల్లులు రావడం లేదు, వాళ్ళ హాస్టల్ సరిగా ఉండడం లేదు, డార్మెటరీలు సరిగా ఉండడం లేదు, వాళ్ళ వాష్రూమ్ సరిగా ఉండడం లేదు. పురుగులు అన్నం పెడతా ఉన్నారు, ఇవాటి అన్నం రేపు పెడతా ఉన్నారు. దాని కారణంగా పిల్లలు ఆసుపత్రిలో పాలవుతున్నారు. సుమారుగా 850 మంది పిల్లలు ఇప్పటికే ఆసుపత్రిలో పాలు కావడం జరిగింది. ఒకరోజు ఒక జిల్లాల వార్త వస్తే ఇంకో రోజు ఇంకో జిల్లాల వార్త వస్తున్నది. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని పాఠశాలను సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం, ఇది ప్రజాస్వామిక హక్కును అడ్డుకోవడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి, అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షానికి కూడా
అంతే బాధ్యత ఉంటుంది, అన్ని హక్కులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గతంలో పాఠశాలను అందరం కలిసి పిల్లలతోటి మమేకమై వాళ్ళ ఆహారము వాళ్ళ పరిశుభ్రత ఎట్లున్నదని తెలుసుకోవడానికే విజిట్ చేయడం జరుగుతుంది. ఏ దౌర్జన్యాలకు దోపిడీలకు ఏది మేము పిల్లలకు కానీ వాళ్ళ టీచర్లకు కానీ వాళ్ళ ప్రిన్సిపల్ కానీ ఆటంకం కలిగించమని ఇంత మనవి చేసుకున్నా కూడా మమ్మల్ని టీచర్లు ప్రిన్సిపల్ ఒక రాజకీయ నాయకుల లెక్క ఎదురొడ్డి మమ్మల్ని స్కూళ్ళకి ఎంటర్ కానివ్వకుండా చేస్తూ వారే మేము వారిని ఎంతో గౌరవంగా మాట్లాడి ఎంతో గౌరవంగా చూసుకుంటే వారు నీ రాజకీయం వద్దు, నువ్వు వద్దు, నీకు పర్మిషన్ లేదు అని అంటే తల్లిదండ్రులుగా లేకపోతే స్టూడెంట్స్గా లేకపోతే ఈ ఊరి పౌరులుగా ఈ స్కూల్లో చదివే పిల్లలకు మేము బాధ్యతాయుతులుగా వచ్చి చూద్దామని ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ మరి వారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదు. మంచి ఆహారం ఇవ్వట్లేదా, పరిశుభ్రతంగా స్కూల్ లేదా, మేము వస్తే మరి ఆ పరిశుభ్రత లేదు అని లేకపోతే మంచి ఆహారం పెట్టట్లేదని ప్రజలకు చెప్పడం లేకపోతే పబ్లిసిటీ చేయడము ఏమైనా చేస్తారని వాళ్ళు భయపడుతున్నారా, మాకు అదే విషయం అర్థం కావట్లేదు. ఇంత బాధ్యతగా మేము పొద్దున్న నుంచి 2 గంటల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. అయినా మమ్మల్ని గేట్ కట్టుకొని వాళ్ళ స్కూల్లో క్లాసులన్నీ వదిలేసి మాకే గేట్ కాపలా కాసుకుంటా మమ్మల్ని అడ్డుకుంటూ ఈ అరేంజ్మెంట్ చేయడం మమ్మల్ని ధిక్కరించినట్టుగా మేము భావిస్తున్నాం. అన్నదాతల్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలిస్తుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కైలి అనిల్ కుమార్ విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తమకు గోనె సంచులు సప్లై చేసేవారు, మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు చేసి తాము అకౌంట్లో డబ్బులు వేసేవారు అని రైతులు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 39 లక్షల మంది రైతుల దగ్గర నుంచి దాదాపుగా 68,000 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకు కొన్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అనే విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో మేమేదో చెప్పడం కాదు, గ్రామాలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు మద్దతు ధర వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ఈ గోనె సంచులు వెంటనే సప్లై చేసేవాళ్ళు, ఒకవేళ వాతావరణంలో ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ప్రభుత్వం నుంచే టార్పాలిన్లు సప్లై చేసేవాళ్ళు, మా డైరెక్ట్ గా మా అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడాయి అని సంతోషంగా 21 రోజుల్లోపు డబ్బులు వచ్చి పడాయని చెప్పి చాలా సంతోషంగా ఈరోజు చెప్తా ఉన్నారు. అదేమనంటే రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో అంటే రైతు గురించి మర్చిపోయారు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మర్చిపోయారు, అన్ని కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధంగా చేసింది, లేకపోతే ఇంకొకరు ఈ విధంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీరు ఏం చేసిందో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజలు ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు. జగన్ అన్న ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే రైతు ఎంతో సంతోషంగా ఉండేవాడు, రైతుకి రైతు భరోసా వచ్చేది, పిల్లలకి అమ్మఒడి వచ్చేది. ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు. ఇప్పుడు దాదాపుగా 3 క్వార్టర్లు అంటే అంతకుముందు ఇంకో క్వార్టర్ 4 క్వార్టర్లో ఇంతవరకు కూడా ఫీజు రీఎంబర్స్ ఇవ్వకపోతే అందరూ ఇబ్బందులు పడి ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వానికి లేవు. వీళ్ళకి ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ సంపాదన, మద్యం లేకపోతే శాండ్ వీటి మీదే దృష్టి ఉంది తప్ప రైతుని ఆదుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, పేద మహిళలకు, విద్యార్థులకు, రైతులకు, నిరుద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వైపు బీర్ల ఐలయ్య యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ర్యాలీలో పాల్గొన్న ఆయన రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామన్నారు. సంవత్సర కాలంలో ప్రభుత్వం అందించిన ప్రజాపాలనను ప్రజలకు తెలియజేయడానికి 9 రోజులు వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చేయని అభివృద్ధి 10 నెలల కాలంలో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. సంవత్సరంలో పేద ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు పెద్దపీట వేసి ఈ సంవత్సర కాలంలో ఏ శాఖకు ఎంతెంత అభివృద్ధి చేస్తామని ఒక నిదర్శనంగా ఈ 9 రోజులు వారోత్సవాలు నిర్వహించి, ఒకరోజు వ్యవసాయ శాఖ, ఒకరోజు వైద్య శాఖ, ఈరోజు అర్బన్ డే సందర్భంగా ఆలేరు నియోజకవర్గం యారుట పట్టణ మున్సిపాలిటీలో ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దలు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ అన్న జంగారావురెడ్డి గారు, జేసీ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, గౌరవ సభ్యులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి
పథకాలను ప్రజలకు వివరించడం కోసం ఏ శాఖను ఏ రకంగా అభివృద్ధిలో తీసుకుపోయినాం. గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ చేయనటువంటి పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన 10 నెలల్లో చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇందిరమ్మ రాజ్యంలో ఏ రకంగా ముందుకు పోతున్నామో ఈ వారోత్సవాల ద్వారా తెలియజేయడం కోసం ఇలా అర్బన్ డే సందర్భంగా 2K రన్వే పెట్టి ఇలా ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు పెద్దపీట వేసిండు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయం. తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతోటి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అదే కాకుండా అన్ని విధాల రైతులకు పెద్దపీట వేసి గత ప్రభుత్వాలు మర్చిపోయినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రైతన్నల కోసం పండించిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసిన 3 రోజులనే వాళ్ళ రైతుల అకౌంట్లో వేసి ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం సన్న ధాన్యానికి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 4 కేజీల గంజాయి ప్యాకెట్లను చేబ్రోలు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా చేబ్రోలు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జనార్దన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సులువుగా డబ్బు సంపాదించాలని ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న 3 అరెస్టు చేశామన్నారు. మీడియా సమావేశంలో సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ వెంకటకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. మంచి క్వాలిటీ కట్టి ఈ చుట్టుపక్కల స్పిన్నింగ్ మిల్ చేసే వర్కర్లకి అందరికి అమ్ముకుంటూ ఈ వ్యసనాలకు అలవాటు పడ్డారు. అందులో భాగంగా మన కొన్నూరు రూరల్ సిఐ గారు కోటేశ్వరరావు గారికి, చేబ్రోలు ఎస్ఐ మన వెంకటకృష్ణకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేసి రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు వారి దగ్గర వీరు తీసుకొచ్చిన గంజాయి 4 కేజీలు, సుమారు 4 కేజీలు దాటి ఉంది. ఇది సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి సీజ్ చేసే క్రమంలో వారిని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు ట్రైన్లోను బస్సులోను ట్రావెల్ చేసి ఈ గంజాయిని తీసుకొస్తారు. ఇక్కడ 500కి 1000కి అమ్ముకుంటా సుఖాలుగా అలవాటు పడి ఫ్రీగా సులభంగా మనీ సంపాదించడం అలవాటు పడి దాన్ని వ్యసనంగా మారింది. వీరిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళ మీద తదుపరి సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే కార్మికులు పనిచేసే ఓనర్స్ ఆ కార్మికుల మీద నిఘా పెట్టుకోవాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో వాళ్ళని పెట్టాలి. ఏం జరిగినా కూడా ఫర్దర్గా ఇది గంజాయికి వెళ్ళింది, తర్వాత ఏ నేరంకి వెళ్ళినా కూడా అది వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఈ పత్రికాముఖంగా స్పిన్నింగ్ మిల్లు అందరికి కూడా చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ సిద్దిపేట జిల్లా శాఖ సిద్ధమైందని నందన్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అబద్దాలతో సంవత్సర కాలం పాటు హస్తం పార్టీ ప్రజలను ఎలా మోసం చేసిందో ప్రజల్లో చైతన్యం కలిగించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాల పాలనలో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గడా పాలన గజ్వేల్లో వచ్చిన తర్వాత కేసీఆర్ గెలిచిన తర్వాత ఇక్కడ గడా పాలనతో మొదలైంది. ఈ గడా పాలన వల్ల ఈ గజ్వేల్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి. అలాగే ఒక 10 సంవత్సరాల్లో ఒక 10 ఈ గజ్వేల్లో జరిగిన పాలన గురించి మేము బీజేపీ పోరాడుతూనే గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పోరాటంతో కేసీఆర్ను గద్దె దింపేలాగా మా ప్రయత్నం కొనసాగింది గజ్వేల్లో. అలాగే కొండపోచమ్మ సాగర్ గురించి చెప్పుకుంటే దాని కింద రైతులకు ఎలాంటి లాభం లేదు, ఏ కాలువ కూడా పూర్తి కాలేదు. కొండపోచమ్మ సాగర్ ఏదైతే 15 టీఎంసీలతో నిర్మాణం చేసి ఈరోజు కూడా దానిలో 3 టీఎంసీల నీళ్ళ కంటే ఎక్కువ నింపడం లేదు. దాని గురించి గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం. అది పగుళ్ళు ఏర్పడి
ఆ 3 టీఎంసీల నీళ్లు రైతుల దాకా ఒకవేళ సమయానికి రైతులకు వస్తున్నాయంటే అవి కూడా రాకుండా పొలాలు మునిగిపోవడము వచ్చిన చెరువుల్లో. అదొకటి 1200 డబుల్ బెడ్రూమ్ ఏదైతుందో డబుల్ బెడ్రూమ్లో సమస్య. అరువులకు ఒక్కరికి ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. 1200 డబుల్ బెడ్రూమ్ కడితే అరువులకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. అలాగే బస్టాండ్ సమస్య. ఆ బస్టాండ్ కోసము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే ఉందో ఈ మోసాల మీద ఫిర్యాదు చేయడానికి మీకు ఒకటి టోల్ ఫ్రీ నంబరు మా దగ్గర ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ నంబరు ఎవరైనా సరే ఈ మోసాల మీద రైతులు కావచ్చు, గ్రామ సమస్యల మీద ఎవరైనా ప్రజలు కావచ్చు ఒక కాల్ చేయాల్సి వస్తుంది. ఆ కాల్ చేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఈ నంబర్కు ఫోన్ చేసి చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈ ఫోన్ నంబర్ వచ్చేసి 9240152447. మళ్ళీ ఒకసారి చెప్తాను, 9240152447. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా మెదక్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి సింకోజు దామోదరాచారి, పట్టణ అధ్యక్షులు కృష్ణాపురం రామకృష్ణచారి, గౌరవ అధ్యక్షులు ఏ లక్ష్మీనారాయణచారి, రాష్ట్ర కార్యదర్శి నెమలి శ్రీనివాసచారి, ఉపాధ్యక్షులు పూనా రవీందర్చారి, కోశాధికారి మైలవరం వేణుచారి, జాయింట్ కార్యదర్శి రాయరాపు కిరణ్ చారి, వీరితో పాటు గుడికందుల రవిచారి, ముత్యాల బాలచంద్రచారి, యాదగిరిచారి తదితరులు పాల్గొన్నారు. మరి అసూలు బాసినటువంటి మరి కాసోజు శ్రీకాంతాచారి గారి 15వ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ అతనికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మా సన్నకార సంఘం తరఫున అందరం మా సంఘ సభ్యులందరం ఇచ్చేసి మరియు పుర ప్రముఖులు వాళ్ళందరి మధ్యలో ఈరోజు శ్రీకాంతాచారికి ఘనంగా మన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. మరి అలాగే ఈ 15 సంవత్సరాలు శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆయన ఆత్మ బలిదానంతో ఏర్పడదని చెప్పేసి మరి ఒప్పుకుంటూనే ఈ ప్రభుత్వాలు మరి జయశంకర్ సార్ కావచ్చు, ఈ తెలంగాణ ప్రభుత్వానికి జయశంకర్ సార్ ఎన్నో రకాలుగా మరి సహాయ సహకారాలు అందించి ఆయన ఆశయాలను కూడా తెలియజేశాడు. అయినప్పటికీ ఈ 15 సంవత్సరాల తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది, విశ్వబ్రాహ్మణ్ని. అలాగే మరి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ మా విశ్వబ్రాహ్మణ్ని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ప్రకటించి మా సన్నకారుని మరి అలాగే మా 5 వృత్తుల్ని మరి కమ్మరి, పంచరి, శిల్పి ఇలాంటి మరి వడ్రంగి ఇలా 5 కులాలు ఉన్నటువంటి మా 5 పంచదాయిల్ని మరి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ గవర్నమెంట్కి అని చెప్పేసి గత ప్రభుత్వం ఆల్రెడీ మా విశ్వకర్మల్ని విస్మరిస్తేనే మరి విడిచిపెట్టుకుపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా విశ్వబ్రాహ్మణ్ని ఖచ్చితంగా గుర్తించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా స్వర్ణకారులు ఇప్పటికే బంగారం ధరలు పెరిగి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. మరి మా ఇబ్బందులు గుర్తించి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు మరి సాయం చేయాలని చెప్పేసి మరి 0% విత్తిలకు అమౌంట్ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అతనికి మన స్వర్ణకార సంఘం నుంచి నివాళులు అర్పించడం జరుగుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి అసలు అగ్నికి అసలు పట్టిన శ్రీకాంతాచార్యుడు స్వర్ణకారుడు తన యొక్క పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత సమైక్యాంధ్రలో మనం పడ్డ కష్టాలను సహించుకోలేక ఎందరో అన్ని జాతుల వారు అన్ని జాతుల వారు అన్ని వర్గాల వారు అన్ని తెగల వారు పోరాడి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ముఖ్యంగా ఏంటంటే 8 విధాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని కులాల వారు మాత్రం చాలా నష్టపోయారు. కులాల విధంగా చూస్తే ఏ కులానికి కానీ సరైన జరగడం లేదు. ఈ కులాలలోకి వేరే సంపన్నదారులు అంటే పెట్టుబడిదారులు తర్వాత మారుడి వాళ్ళు వచ్చి అన్ని రంగాల్లో వచ్చి ఈ కుల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. ఈ కుల వ్యవస్థపై ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏమి పట్టించుకోవాలి కాబట్టి ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వమైన పట్టించుకోవాలి. కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపాయం చేయాలని ఆలోచించి కులాల వారిగా వృత్తులను రక్షించి వృత్తులకు తగిన న్యాయం చేకూర్చాలని టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. దాంతో ఈ ఏడాది పరుగుల వరద పారుస్తూ ఉన్నాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన
తొలి టెస్ట్ ఈ యంగ్ ప్లేయర్ భారీ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో రకౌట్ అయిన అతడు రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడి శతక నమోదు చేశాడు. దాంతో భారత ఆతిథ్య జట్టును ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ మీడియా మనోడిని పొగడ్తలతో ముంచేసింది. జైస్వాల్ ను విరాట్ కోహ్లీతో పోల్చిన అక్కడి మీడియా అతన్ని న్యూ కింగ్ గా పేర్కొన్నాయి. ఇక ఏడాది దుమ్మురేపుతోన్న జైస్వాల్ స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఏకంగా 700కి పైగా పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్లోనూ పర్వాలేదనిపించాడు. ఇలా ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో టెస్ట్ లో జైస్వాల్ ఇప్పటికే 1280 రన్స్ చేశాడు. మరో 283 పరుగులు సాధిస్తే భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 2010లో సచిన్ 14 మ్యాచ్ల్లో 1562 రన్స్ చేశాడు. ఇండియా తరఫున ఇప్పటి వరకు ఈ పరుగులే అత్యధిక. ఇక దేశీయ సూచీలు లాభాల జోరును కొనసాగుతున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్, స్టాక్స్ రాణిస్తూ ఉండడం, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో పెట్టుబడులు స్టాక్ మార్కెట్లకు కలిసి వస్తోంది. ఆసియా పసిఫిక్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉండడం దేశీయ సూచీలపై సానుకూల ప్రభావాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ అదే చురుగ్గా కొనసాగుస్తోంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. సోమవారం ముగింపుతో పోల్చుకుంటే దాదాపు 170 పాయింట్ల లాభంతో 80,529 వద్ద మంగళవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ లాభాల జోరును కొనసాగిస్తోంది. ఒక దశలో దాదాపు 500 పాయింట్ల లాభపడి 80,701 వద్ద గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:30 సమయంలో సెన్సెక్స్ 390 పాయింట్ల లాభంతో 80,645 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. దాదాపు 100 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం 119 పాయింట్ల లాభంతో 24,396 వద్ద కొనసాగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర రెయిన్ వాటర్ సంపు పనులను పరిశీలించిన సీఎం రేవంత్. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. అమరావతిలో కీలక పనులకు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం. నేటితో ఏడాది పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. అన్నదాతలను గాలికి వదిలేశారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలపై వైసీపీ విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ ధ్వజం. ప్రభుత్వం స్పందించి రైతుల నుంచి ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలని మల్లాది విష్ణు డిమాండ్. రామాయంపేటలో ఘనంగా శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పలువురు. పడికొండలో సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో బీఆర్ఎస్ గురుకుల బాటలో ఉద్రిక్తత. ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన నాయకులను లోనికి రానివ్వకుండా అడ్డుకున్న పోలీసులు. సచిన్ రికార్డుకు చేరువలో జైస్వాల్. మరో 283 రన్స్ చేస్తే ఆల్ టైమ్ ఇండియా రికార్డ్ బ్రేక్. లాభాల బాటలో దేశీయ సూచీలు. సానుకూల ప్రభావాన్ని సూచిస్తున్న ఆసియా పసిఫిక్ మార్కెట్లు. ఇవి ఇప్పటివరకు నమల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.